తెలుగులో గ్లామర్ కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుందని చాలా మంది హీరోయిన్స్ అభిప్రాయం. అందుకే ఇక్కడ ఆడియన్స్ కి ఆకట్టుకునే స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడానికి అందాల భామలు ఎంత అవసరం అనుకుంటే అంత ఎక్స్పోజ్ చేసి ఆడియన్స్ ని పడేయాలని చూస్తారు. ఆ విధంగా స్టార్ ఇమేజ్ వస్తుందని నమ్మకంతో ఉంటారు. ఇప్పుడు ఈ భామ కూడా ఆ దారిలోనే నడుస్తోంది. తెలుగులో ప్రారంభంలో ఓ 2 సినిమాలు చేసిన పూజా హెగ్డే హిందీ సినిమా కోసం గ్యాప్ తీసుకుంది. ఆ తర్వాత దువ్వాడ జగన్నాథన్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈ సినిమాతో యూత్ ని ఆకట్టుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నం ఫలించిందని అంటున్నారు. తెరపై అందాల ఆరబోతుతో గ్లామర్ డోస్ పెంచేసింది. ఈ కారణంగా పూజా హెగ్డేకి మరిన్ని అవకాశాలు రావడం ఖాయమని చెప్పుకున్నారు. అనుకున్నట్టుగానే పెద్ద బ్యానర్ల నుంచి ఆమెకి ఆఫర్లు వస్తున్నాయట. ఆమెని సంప్రదిస్తున్న దర్శక నిర్మాతల సంఖ్య ఎక్కువగానే ఉందని అంటున్నారు. ఇప్పటికే ఓ స్టార్ హీరో సినిమాలో ఆమెకి ఛాన్స్ లభించిందని, మరో 2 భారీ ప్రాజెక్ట్స్ లో ఆమెకి స్థానం దక్కనుందని చెప్తున్నారు. ఈ ప్రాజెక్టులు ఖరారైతే పూజా హెగ్డే హవా మొదలయ్యే అవకాశం ఎక్కువే. నిర్మాతల్ని భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసి అందాల ఆరబోతుకి రెడీ అనే సంకేతాన్ని ఇవ్వడం వల్ల ఎంత మొత్తమైనా ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ అమ్మడు తన అందాలని ఈ విధంగా క్యాష్ చేసుకుంటుందన్నమాట.